అందరికీ నమస్కారం. ఐవీఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కొంతమంది కావాలని ఒక కంపారిజన్ తీసుకొస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఇందిరాగాంధీ గారి కాంట్రిబ్యూషన్కు ఈరోజు ఆపరేషన్ సింధూరు మోడీ గారి కాంట్రిబ్యూషన్కు పోలిక తీసుకొచ్చి రకరకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, ఎవరోహరంటే అదొక రకం. ఇంక్లూడింగ్ ఇన్ అ గ్రేట్ మ్యాన్ వైరో ఎడిటర్ వరదరాజన్ గారు, ఆయన కూడా దీని మీద ఒక ఫన్నీ ఆర్టికల్ ఒకటి రాయించుకొని వైర్లో దాన్ని పబ్లిష్ చేసి దాన్ని కూడా ట్వీట్ చేశాడు, ఏదో పెద్ద ఘనకార్యంలాగా. ఒకటి, కాలమాన పరిస్థితులను బట్టి నాయకత్వాలు ఉంటాయి. కాలమాన పరిస్థితులను తీసేసి నాయకత్వాలను కంపేర్ చేయలేం, పోలిక పెట్టలేం. ఆ రోజు మిసెస్ గాంధీ ఉన్నటువంటి టైంలో ఉన్న పరిస్థితులను ఒక్క తడవ పరిశీలిద్దాం. చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఆమె చేసినటువంటి ఆ కాంట్రిబ్యూషన్ మరవలేనిది, కానీ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. మొట్టమొదటి ఇంపార్టెంట్ ఆ రోజుకు ఈ రోజుకు ఉన్నటువంటి భేదం, ఆ రోజు అది బైపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్ అంటే ఒక ప్రధానమైన శక్తిగా రష్యా ఇంకా ఉంది, ఒక సైడ్ అమెరికా ఉంది, చైనా అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంది. సో అమెరికా కాకపోతే రష్యా అండ ఉండేటటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉన్నది. చాలా పెద్ద అండ. సో అది ఒక ప్రధానమైనటువంటి అంశం. అది ప్లస్ అయింది మనకు. ఇంకొకటి, అప్పుడే యాక్చువల్గా అమెరికా చైనా మధ్య సంబంధం మొదలైంది. యాక్చువల్గా ఆ సంబంధం కుదిరించిందే పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ కీసింజర్ అప్పుడు అమెరికా నుంచి పాకిస్తాన్కు వచ్చి రహస్యంగా చైనాకు ప్రయాణం చేసి తిరిగి వచ్చి చైనా అమెరికా మధ్య మంచి సంబంధాలు డెవలప్ చేసుకోబోతున్నామని అనౌన్స్ చేసి చైనాకు ఇండియాకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అమెరికాను న్యాచురల్ అల్లీ కింద మీరు తీసుకోవడానికి కుదరకపోవచ్చు అని కూడా అనౌన్స్ చేశారు. సో ఇదొక మేజర్ సెట్ బ్యాక్. యాక్చువల్లీ సెట్ బ్యాక్ అంటే అమెరికాను ఇంకా నమ్మలేము అనేటటువంటిది ఒకటి వచ్చింది. కానీ అక్కడనే ఆమె సమయస్ఫూర్తి వెంటనే రష్యాతో 20 ఏండ్ల ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసేసి రష్యాను మన సైడ్కు తెచ్చుకుంది. సరే, ఆ అడ్వాంటేజ్తో యుద్ధానికి వెళ్ళిపోయింది. అదొక పాయింట్. రెండోది, అప్పటికే బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ల మీద ఉండేటటువంటి చాలా పెద్ద వ్యతిరేకత మనకు చాలా మేలైంది. సో ఒక తడవ మనం మొదలుపెట్టిన తర్వాత మనకి ఎటువంటి ఎదురు లేకుండా పోయింది. అదొక మేజర్ ఇష్యూ. వీటన్నిటి మధ్య కూడా అదొక చాలా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఆ కంట్రీని రెండుగా డివైడ్ చేసింది, బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ చేసింది. సరే, ఈరోజు ఆ బంగ్లాదేశే ఒక ఇస్లామిక్ దేశం కావటానికి రెడీగా ఉన్నది, అది వేరే విషయం. 40-50 ఏళ్లలో వచ్చినటువంటి పరిణామం. ఇక అప్పటికీ కూడా అమెరికా నుంచి ప్రెషర్ ఉందా లేదా తెలియదు మనకు. అమెరికా యాక్చువల్లీ వాళ్ళ నేవల్ ఫ్లీట్ను తీసుకొని వచ్చి ఈ యుద్ధంలో ఇండియాకు వ్యతిరేకంగా పాల్గొనాలని నిర్ణయించుకొని, ఐ థింక్ 7th ఫ్లీట్ అనుకుంటాను, దానిని పంపించింది. కానీ అది అక్కడి నుంచి ఇక్కడికి రావటానికో 20 రోజులు ఎంతో పడుతుంది. లోపల 14 రోజుల్లో ఈ యుద్ధం అయిపోయిన తర్వాత వెస్టర్న్ సైడ్ మనం ఇంకేం ప్రోగ్రెస్ కాలే, సీజ్ ఫైర్ చేసాం. దానికి ఆ రోజు ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ క్రెడిట్ తీసుకున్నాడు. మేము ప్రెషర్ పెట్టబట్టే మిసెస్ గాంధీ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నది, మంచిదే అయిపోయిందని అన్నాడు. బట్ ఆఫ్ కోర్స్ ఆమె వెంటనే ఏమన్నది, టైమ్ మ్యాగజైన్లో యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా రన్ చేశారు. ఐఎమ్ నాట్ ఎ ఉమెన్ టు బి ప్రెషరైజ్డ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో దట్ వాస్ ది బ్యాక్గ్రౌండ్. ఇంకొకటి, ఆ రోజు మనకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ నిల్.
ఎందుకంటే మనం మిక్స్డ్ ఎకానమీ పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాము. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు, మనకు వచ్చిన టెక్నాలజీ అంతా రష్యన్ టెక్నాలజీ, ఈస్ట్ యూరోపియన్ టెక్నాలజీ, దాంతోనే ఒక 4-5 స్టీల్ మిల్లులు పెట్టాము, హెవీ ఇండస్ట్రీని పెట్టాము. రష్యాతో సంబంధంతో ముందుకు పోతున్నాము. కానీ అమెరికన్ ఎకానమీకి మనకు మధ్య ట్రేడింగ్ చాలా తక్కువ ఆ రోజులో. సో ఏదో ట్రేడ్ వలన కూడా వాళ్ళు మన మీద ఏమైనా చేయగలరు అనేటటువంటి అవకాశం కూడా ఆ రోజు లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగు, ఒక పాలసీ యాంగిల్ తీసుకొని ముందుకు పోయింది, సక్సెస్ఫుల్ అయింది, మంచి కాంట్రిబ్యూషన్ తీసుకొని వచ్చింది. ఇక ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో పరిశీలిద్దాం. ఇది బైపోలార్ వరల్డ్ కాదు. రష్యా పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇంకొక కంట్రీయే కానీ దానికి అనుసంధానంగా ఉన్నందువల్ల పెద్దగా ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. మనతో సరైన సంబంధం లేని చైనా రష్యా కన్నా పెద్ద ఫోర్స్గా తయారైంది. అయినా కానీ అమెరికాను వ్యతిరేకించడం లేదు. ఇంకా ఇది ఈరోజు యూనిపోలార్ వరల్డ్. అంటే అమెరికా డిక్టేట్ చేసిన పద్ధతిలోనే రష్యన్ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కొలాప్స్ అయిన 2వ రోజు నుంచి ఐ థింక్ 90sలో అయింది. ఇప్పటిదాకా యూనిపోలార్ వరల్డే సాగుతుంది. యూనిపోలార్ వరల్డ్లో అమెరికాకు ఎదురు చెప్పేటటువంటి వాళ్ళు ఇంతమటికి ఎవరూ లేరు. మల్టీపోలార్ వరల్డ్ డెవలప్ అవుతుంది కానీ ఇంకా ఒక స్టేజ్కి రాలేదు. అంటే చాలా దేశాలు బాగా డెవలప్ అయి అన్నీ కొంత పవర్ఫుల్గా ఎక్సర్సైజ్ చేశాడు. సో ఈరోజు అమెరికాకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఆ రోజు ఉన్నదానికన్నా చాలా చాలా ఎక్కువ. దానిని నో అని చెప్పేటటువంటి పరిస్థితి ఎవరికీ లేని పరిస్థితి ఈరోజు. రెండోది ట్రేడ్ విషయం ఒకటి ఆలోచిద్దాం. ట్రేడ్ విషయం తీసుకున్నా కానీ అమెరికాకు ఇండియాకు ఆ రోజు లేని ట్రేడ్ ఈరోజు ఉంది. చాలా డెవలప్ అవుతుంది, ముందుకు పోతున్నది. వాళ్ళ టెక్నాలజీ మనకు కావాలి, వాళ్ళ ఓపెనింగ్స్ ఫర్ యంగ్స్టర్స్ కావాలి, H1B వీసాలు ఎక్కువ కావాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి ఒకదానికి మనం ముందుకు పోతున్నాం. సో ఇది కూడా ఒకటి కన్సిడరేషన్లోకి తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. సో ఇది అది సేమ్ అనుకొని ఇద్దరిని పోల్చడం మాత్రం అసంబద్ధంగానే నేను భావిస్తున్నాను. ఇక ఇక్కడ మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, లీడర్షిప్. నిక్సన్ లాంటి వాళ్ళు చాలా మెచ్యూర్ లీడర్స్, ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది, దానికి అనుగుణంగా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మెవరిక్, ఈరోజు ఏం మాట్లాడతాడో రేపు మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఈరోజు బోత్ ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అంటాడు. రెండో రోజు వాట్ ఈస్ మై స్టేక్ దేర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అంట. ఇటువంటి వ్యక్తితో ఏ రకంగా డీల్ చేయాలనేటటువంటిది ఇంకొక పెద్ద ఇష్యూ ఈరోజు. బట్ అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా 2-3 విషయాలలో అతను ఎన్నైనా క్రెడిట్ తీసుకోవచ్చు, ఎవరైనా దేనికైనా క్రెడిట్ తీసుకోవచ్చు. ఇంత మటుకు థర్డ్ పార్టీ మీడియేషన్కు కాశ్మీర్ విషయంలో మేము అంగీకరిస్తున్నామని ఎక్కడా గవర్నమెంట్ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ దానికి కాంట్రరీగానే చెప్పింది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ప్రెషర్ పెట్టబట్టి మేము ఒక సీజ్ఫైర్కి వచ్చామనేది కూడా ఇండియా యాక్సెప్ట్ చేయటం లేదు. సో ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్లో కొంత జరుగు ఉండొచ్చు. ఏందా ఇంటెలిజెన్సు, ఏందా ఇన్ఫర్మేషను, బికాస్ 4 రోజుల ముందు 2 రోజుల ముందు అసలు ఇది మాకు సంబంధం ఏమున్నది, లెట్ దెమ్ ఫైట్, మాకేమీ మేము దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మాట్లాడిన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ 2 రోజులు కాగానే టర్న్ అవుట్ చేసి నో దేస్ ఎ బిగ్ ఇంటెల్ మాకు వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్టు, దాని ప్రకారం చాలా చాలా జరగబోతున్నాయి, అందుకని దీన్ని ఇంతటితో ముగించాలనేటటువంటి ఉద్దేశంతోనే అమెరికా ఎంటర్ అయిందని చెప్పాడు. సరే, ఇంకా ట్రేడ్ కూడా ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అతని మాటలకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతనికే తెలియని విధంగా మాట్లాడుతున్నాడు. సో ఇవి చూడకుండా పోల్చేసి ఏదో అది ఆపరేషన్ బంగ్లాదేశు ఆమె వల్ల సక్సెస్ అయింది, ఈయన వల్ల కాలేదు ఈరోజు అనేటటువంటి భ్రమ ఒకటి క్రియేట్ చేయడానికి ఇది ఒకటి ఉందిలే, ఒక నెట్వర్క్ అయితే ఉంది. అదే వైరు, హిందూ, ఈ మొత్తం వీళ్ళందరూ ఈ నెట్వర్క్ పనే ఇది. ఎక్కడ ఏది తప్పు ఉందా చూద్దాం అంటే వీళ్ళే ఫేర్ అసెస్మెంట్ ఉంటే ఎవరు కాదనరు. ఫేర్ అసెస్మెంట్ ఉన్నవాడు 4 ఆర్టికల్స్ రాస్తే ఒక దాంట్లోనైనా వాట్ ఎవర్ బాగా జరుగుతుంది దాని గురించి ప్రశంసించాలి.
4 కానీ 10 కానీ అంతా తిడుతూనే రాసేవాడు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎట్లా? నువ్వు యు ఆర్ ఓన్లీ ఏ కలర్డ్ జర్నలిస్ట్, వన్ సైడెడ్ జర్నలిస్ట్. ఈ నెట్వర్క్ అంతా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయని చూస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ను మర్చిపోయి ఈ కంపారిజన్స్ డ్రా చేయటం కష్టం. ఇన్ఫ్యాక్ట్ చరిత్రలో అంటే ఈయన ఇంకా ఈజ్ ఏ ఫంక్షనింగ్ పాలిటీషియన్. ఈ పాక్ ఇండియా రిలేషన్షిప్స్లో నరేంద్ర మోడీ గారి ప్రస్థానం, ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ప్రధానమైనదిగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. ఇందిరాగాంధీ ప్రస్థానానికి సమానంగానే అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది, కానీ అంతకంటే తీసి ఉండేటటువంటి అవకాశం అయితే మాత్రం లేదు. థ్యాంక్ యూ.